ఒక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు అనే వార్త చాలా సంచలనంగా మారింది. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ సంజీవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఒక సంచలనమైనటువంటి ఆరోపణ. సో ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు 3 సార్లు లేఖలు రాశారట. జస్టిస్ సంజీవ్ కోర్టు పరిపాలనా వ్యవహారాల్లో పూర్తిగా విఫలమయ్యారని, బంధుప్రీతి చూపిస్తున్నారని, తప్పుడు తీర్పులు ఇస్తున్నారని. మామూలు కాదు. ఒక తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉండి ఇంకా చాలా ఉంటాయి. రోస్టర్ మేనేజ్మెంటు, కేసుల బదిలీ, తీర్పులు ఇన్ఫ్లుయెన్సింగ్ మనం డిఫైన్ చేయలేము. ఎంతమంది బాధితులు ఉన్నారో మనకు తెలియదు ఇంకా. సో ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్కు 3 సార్లు లేఖలు రాసి ఆ లేఖలు ఆగస్టు 2, 10, 17వ తేదీల్లో రాశారట. సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల, సంపన్నుల జోక్యమున్న కేసులనే తాను విచారణకు తీసుకుంటూ మిగతా కేసులను ఇతర ధర్మాసనాలకు సిఫారసు చేస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మీద చేసిన ఫిర్యాదు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హోదాలో కేసులను ఏ జడ్జీలకు కేటాయించాలనే మాస్టర్ ఆఫ్ రోస్టర్ నిబంధనలను ఈయన యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, తక్షణం శాశ్వత ప్రాతిపదికన వేరే రాష్ట్రానికి చెందిన జడ్జిని రాజస్థాన్ హైకోర్టుకు సీజేగా నియమించాలని ఆయన లేఖలు రాస్తే, దీనిపై తగిన బలమైన సాక్ష్యాధారాలు ఉంటే నాకు సమర్పించాలని సిజే సూర్యకాంత్ ఆయనకు ప్రతిలేఖ రాశారట. సో వాస్తవానికి ఇదే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మెహతా గతంలో రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు ప్రమోషన్ మీద వచ్చారు. అండ్ ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ శర్మ రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా నియమితులై తర్వాత పాట్నా హైకోర్టులో చేసి తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ అయి మళ్ళీ రాజస్థాన్ హైకోర్టుకి వచ్చి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. తప్పుడు తీర్పులు ఇస్తున్నారని, డబ్బున్న వాళ్ళవి సంపన్నుల కేసులు తీసుకుంటున్నారు అని ఒక రాష్ట్ర హైకోర్టుకు చెందిన ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న వాళ్ళ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారే ఇలాంటి ఆరోపణలు చేశారంటే ఏమీ లేకుండానే చేస్తారా? చూడండి న్యాయ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందో. సామాన్యులు దీన్ని నమ్మే పరిస్థితి రోజు రోజుకు సన్నగిల్లిపోతుంది. వీళ్ళ తీర్పులు ఏవి జనానికి నమ్మకంగా ఉండలేదు. ఏం చేద్దాం?